హలో అందరికీ, ఈరోజు సండే, మా ఆవిడకి హాలిడే. తను మార్నింగ్ ఉండిపోవచ్చు అని చెప్పింది, కానీ నాకు వర్క్ ఉండి నేను బయటకు వచ్చేసిన. తనకు వీక్ మొత్తంలో ఒకటే రోజు హాలిడే దొరుకుతుంది. ఆ రోజు కూడా నేను తనతో ఉండలేకపోతున్నా అని చెప్పి నాకు ఈవినింగ్ పూట ఎందుకో మంచిగా అనిపించలేదు. అందుకనే కాల్ చేసి తనకి రమ్మని చెప్పి ఒక లొకేషన్ పెట్టిన. వచ్చిన తర్వాత తన హ్యాపీనెస్ చూడాలని ఉంది. డే మొత్తం మిస్ అయ్యాను ఇవాళ చాలా. అప్పుడప్పుడు ఇలా డేట్స్ వన్ కైండ్ ఆఫ్ డేట్ అది భలే అనిపిస్తుంది కదా. లెట్స్ ఎక్కడికి రమ్మంటాడు చూద్దాం. నేను మార్నింగ్ లేచి ఫుడ్ వండేసి వాళ్ళు ఒక బాక్స్ పెట్టేసి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సడన్గా ఫోన్ చేశాడు. చూద్దాం. మీకు ఎప్పుడైనా మీ హస్బెండ్ అలా ఏదైనా డేట్కి తీసుకెళ్లారా? కాఫీ డేట్ ఆర్ ఎల్స్ ఏదైనా స్మాల్ డేట్కి తీసుకెళ్లారా? చెప్పండి, కమెంట్ చేయండి. ఒకవేళ సడన్గా వేరే ప్లాన్ కానీ వెళ్ళిపోయి ఇట్లా డేట్కి పిలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? బస్ అంతే. ఇంకా బాగున్నాయా నా జుమ్కాలు? టిక్లీ పెట్టుకున్న తర్వాత దానికి వచ్చే లుక్కే వేరు కదా. స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే కాల్ చేశాడు. సో ఎక్సైటెడ్. బండి స్టార్ట్, నేను కూడా స్టార్ట్. అంటే పెళ్ళి తర్వాత హస్బెండ్ సడన్గా వైఫ్ని ఒక డేట్ కోసం ఇన్వైట్ చేస్తే అది ఒక చిన్న సర్ప్రైజ్ మరియు రొమాంటిక్ మూమెంట్ అవుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఒక కొత్త మెమరీ క్రియేట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. అది రిలేషన్షిప్లో మరింత క్లోజ్నెస్ని కూడా పెంచుతుంది. ఈ సడన్ డేట్ ఆహ్వానం వల్ల వాళ్ళిద్దరూ తనదైన స్పెషల్ టైంని స్పెండ్ చేసుకోవచ్చు. ఒకరికొకరు మరింత దగ్గరగా అనిపించుకుంటారు. ఆ రొమాంటిక్ ఫీల్ ఇంకా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల రిలేషన్షిప్లో ఎప్పుడూ కొత్త ఉత్సాహం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ రిలేషన్షిప్లో ఒకరి ఫీలింగ్స్ని ఒకరు షేర్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అండ్ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఛాలెంజెస్, ఇంకా లైఫ్లో వచ్చే కొత్త ఛాలెంజెస్ని ఎలా కలిసి ఎదుర్కోవచ్చు అనే దాని గురించి కూడా చాలా మాట్లాడుకోవచ్చు. అండ్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ చిన్న సర్ప్రైజెస్తో ఆ రిలేషన్షిప్ మరింత గట్టిపడుతుంది. ఇలా మనం ఒకరికొకరు పెళ్ళి తర్వాత ఆనందంగా సహకారంతో జీవించగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రిలేషన్షిప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ సపోర్టింగ్ ఈచ్ అదర్. మనం ఒకరికొకరు ఆనందంగా ఉంచాలంటే చిన్న థాట్ఫుల్ గెస్చర్స్ అండ్ వాల్యుబుల్ ఈచ్ అదర్స్ అండ్ ఒపీనియన్స్ చాలా అవసరం. అండ్ ట్రస్ట్, లవ్ అండ్ ఏ బిట్ ఆఫ్ ఫన్ ఆల్వేస్ కీప్ ద రిలేషన్షిప్ స్ట్రాంగ్, అందంగా ఉంచుతుంది. ఒకరిని మించి మరొకరిని ప్రేమించుకోవడం కూడా చాలా ముఖ్యం ఒక రిలేషన్షిప్లో. సో మనకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ హ్యాపీనెస్ వస్తుంది, ఆ క్యూట్నెస్ కూడా ఉంటుందన్నమాట. అలా డేట్ అయిపోయిన తర్వాత ఒక్కదానివే వెళ్ళిపో, నేను ఒక 2-3 అవర్స్ డ్రైవ్ చేసిన తర్వాత వస్తాను అని చెప్పారు మా ఆయన. ఇంకా ఏమీ చేసేది లేక నేను వెళ్ళను, నువ్వే రావాలి అని చెప్పాను. నువ్వు కుదరదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపో అని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేక ఒక హగ్ ఇచ్చేసి అలా నేను స్టార్ట్ అయిపోయాను. నైట్ 9:30-10 అయింది అనుకుంటా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంప్లీట్ డే ఉన్న స్ట్రెస్ అంతా అలా దింపేశాడు మా ఆయన. థ్యాంక్ యూ మామ.